గడిచిన 2 రోజుల క్రితం వీడియో చూసాం. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం. మా ఊరు ప్రాజెక్ట్ చూపించాలని ఆశపడుతున్నాం. ఈరోజు చూద్దాం మన ప్రాజెక్ట్. రండి ఈరోజు మా ప్రాజెక్ట్ విశేషాలు తెలుసుకుందాం. I'm really shocking. ఫైనలీ వచ్చేసాం మన ప్రాజెక్ట్ దగ్గరికి. చూసారా, ఇది బ్రిడ్జ్. దీని గురించి తెలుసుకుందామే. మనం వెళ్తూ దీని గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టు గురించి, ఈ ప్రాజెక్ట్ కింద ఎంతమంది వ్యవసాయం చేసుకుంటున్న విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. రండి మెల్లగా నాతో పాటు. చూసారా, ఇది గేట్ అనమాట. అంటే ఇది సీజన్ వచ్చినప్పుడు దీన్ని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఫుల్గా వెళ్తుంటుంది అనమాట వాటర్ అంతా. దానివల్ల దీన్ని క్లోజ్ చేస్తారు. చాలా సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జ్ ఇది. వర్షాకాలం ఇది చాలా డేంజర్ అండి. ఇప్పుడైతే డోంట్ వరీ, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇక్కడ వాటర్ ఉండదు, ఏముండదు. చూస్తున్నారు కదా, ఈ కనిపించేదే అనమాట ప్రాజెక్టు. ఇంచుమించు చాలా ఉండొచ్చు, ఒక 50-100 ఎకరాల పైన ఉండొచ్చు. ఇది వాటర్ అనమాట. మనము సీజన్లో చూస్తే మాత్రం ఇది చాలా అంటే చాలా భయంకరంగా కనిపిస్తుంది అనమాట. మనము చూడలేము కూడా, నేను చెప్పాలని అంత భయమే వస్తుంది. సాధారణంగా అప్పుడే ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు అనమాట ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూడడానికి కూడా. ఎందుకంటే అంత బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంతకన్నా ఎక్కువ భయంకరంగా ఉంటుంది వాటర్ వల్ల. చూసారు కనిపించేది. రైట్, ఇటు చూస్తున్నారు కదా, దీన్ని మేము మా భాషలో చిగుడం అంటాం అనమాట. దీన్ని చిగుడం అంటే ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనమాట. ఇది ఎక్కువైన తర్వాత ఈ వాటర్ ఇటు వెళ్తుంటుంది అనమాట. ఇలా వెళ్ళేసి ఈ కింద నుండి వాటర్ వెళ్తుంది అనమాట. మొత్తం దీని కింద మొత్తం వ్యవసాయాలు చేసుకుంటారు. చాలా పొలాలు ఉంటాయి అనమాట కింద. ఇంచుమించు ఈ పంచాయతీలో ఒక 4-5 ఊర్ల పైన అనమాట వ్యవసాయం చేసుకుని పోతారు ఈ ప్రాజెక్టు మీద. ఇది నేను చెప్పాలంటే వాళ్ళకి జీవనాన్ని కొనసాగిస్తుంది, అంత ప్రాముఖ్యం. అలానే మెల్లగా మనం చూద్దాం. ఈ వాతావరణం అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి ఇది వాతావరణంలో కూడా చాలా ఇది వాటర్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఇప్పుడు లైట్ కనిపిస్తుంది అనమాట. అదేంటంటే రీసెంట్గా వచ్చిన వర్షాలు, 5-2 వర్షాలకి ఇందులో చేపలు కూడా పెంపకం చేస్తుంటారు ఈ పంచాయతీ వాళ్ళు. ఎక్కువ వినాయక చవితులు చూస్తున్నప్పుడు ఎక్కువ విగ్రహాలన్నీ కూడా మేము ఇక్కడ అనమాట తీసుకొచ్చి పడేస్తుంటాం. ఇక్కడ కనిపించే అన్నీ కూడా విగ్రహాలు అనమాట. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. నిజం చెప్పాలంటే ఈ ములకలపల్లి మండలంలోనే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. బహుశా ఇంకా ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఉండకపోవచ్చు ఈ చుట్టుపక్కల. ఈ మండలంలోనే ఇది చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. బట్ ఈ బ్రిడ్జ్ కూడా చాలా చాలా సంవత్సరాలు అవుతుంది ఈ బ్రిడ్జ్ కట్టేసి. అయినా చాలా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో వాతావరణం. ఈ వాతావరణం మనం చూస్తుంటేనే మనము ఇంకొద్దిసేపు ఇక్కడ ఉండొచ్చు అనేలా ఉంటుంది. అంత బాగుండేది వాతావరణం. ఇప్పుడు చూడండి, చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ అనమాట. ఇదిగో ఇక్కడ నుండి ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇటు నుండి వెళ్ళేసి ఆ కింద నుండి అవి చూసారు కదా, ఆ రాళ్ళు అవి అగో ఈ మధ్యలో ఉంది అనమాట. దీన్ని చిగుడం అంటారు. అండ్ నెక్స్ట్ వన్ అవతల చిగుడం కనిపిస్తుంది. అంటే ఇది ఈ ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు అది ఆపుతుంటుంది అనమాట ఆ ఫ్లోటింగ్. నెక్స్ట్ దాని తర్వాత మెల్లగా వెళ్ళిపోద్ది. అటు చిన్న చిన్న కాలువలు ఉంటాయి అనమాట. ఆ కాలువల నుండి ఆ వరి పొలాలకి ఇలా వెళ్తుంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకవేళ ఇలాంటివి మీ ఊర్లో ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంతకంటే పెద్దగా ఉంటే తెలియపరచండి. ఒకవేళ ఇది చూడాలంటే ఫుల్ అడ్రస్ కావాలంటే కామెంట్ రూపంలో మీకు తెలియపరుస్తాను. మీరు కామెంట్ రూపంలో తెలియపరిస్తే. చూసారు కదా ఎంత బాగుందో ఈ వాతావరణం కానీ ఇది కానీ. చూడండి, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా 2 కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ ఆల్.